హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. బాలకృష్ణ గారికి సంబంధించి ఆయన ఫిలిం కెరియర్ 50 years పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంతో గ్రాండ్గా నవోటల్లో ఒక ఫంక్షన్ అయితే చేయడం జరిగింది. అందుకు అతిరథ మహారథులందరూ వచ్చారు. మెగాస్టార్ గారు వచ్చారు, మోహన్ బాబు గారు వచ్చారు, రాజశేఖర్ గారు వచ్చారు, చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే మనకు ఈ ఒకే ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి 6 స్టార్ హీరోలు కూడా ఇన్విటేషన్ వెళ్ళింది, బట్ ఎవరు పెద్దగా వచ్చినట్టు తెలియలేదు. అయితే ఇక్కడ మెయిన్గా జూనియర్ ఎన్టీఆర్ గారు సేమ్ ఫ్యామిలీ కాబట్టి, బిడ్డ వరుస కాబట్టి ఆయన వస్తాడని ఎంతోమంది నందమూరి అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా చాలా వరకు ఆసక్తిగా చూశారు. అయితే అట్ ద సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరు వెళ్ళాడు ఒక టెంపుల్ సందర్శించడానికి. ఇది కావాలనే వాంటెడ్గా వెళ్ళాడా, స్కిప్ చేశాడా ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. బట్ ప్రజెంట్ అయితే అందరూ నార్మల్గా ఏదో ఆయన వెకేషన్కి వెళ్ళారని అనుకుంటున్నప్పటికీ ఫ్యాన్స్లో మాత్రం ఎంతో కొంత డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. దీనికి సంబంధించి ఒక పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి ప్రస్తుతానికి మనతో ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ గారు కావాలని స్కిప్ చేశారా? నేను ఇందాకే క్లారిటీ ఇచ్చాను. తను ఆల్రెడీ ఎప్పుడో ప్లాన్ చేసుకున్న ఒక సిచ్యువేషన్ అన్ఎక్స్పెక్టెడ్గా అవి కుదిరింది అంతే. ఇకపోతే నందమూరి గారి 50వ సన్మానోత్సవానికి, అంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సన్మానోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ రాలేదు, అల్లు అర్జున్ రాలేదు, ఇంకెవరో రాలేదు, ప్రభాస్, పవన్ కళ్యాణ్ గారు చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది ఉన్నారు కదా. అవునా? వీళ్ళందరూ సరే. చంద్రబాబు నాయుడు గారు అంటారా వర్షాల వల్ల రాలేకపోతున్నాను అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు అంటారా ఆయన అసలు వర్షం దగ్గర కనబడట్లా, జనాల దగ్గర కనబడట్లా, ఇంకెక్కడ కనబడట్లా. అంటే క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆయన హ్యాండిల్ చేయలేడు కాబట్టి కనబడట్లా అనుకోవచ్చు. వై? బికాస్ ఎక్స్పీరియన్స్ లోపం అంతే. అంటే ఐదర్ పర్ఫామ్ చేసి ఏదైనా అయిపోతే ఎందుకు వచ్చిన గొడవ అని, ఎందుకు వచ్చిన గొడవ అట్లాంటి వాటిని ముట్టకుండా ఉండడమే బెటర్ అని చెప్పి సైలెంట్గా ఉంటారు పనిరాని వాళ్ళు. అందుకని చెప్పి ఆయన సైలెంట్గా ఉన్నాడు అనుకోవచ్చు. ఇకపోతే చిరంజీవి గారు వెళ్ళారు. దీంట్లో చాలామంది వాళ్ళు వచ్చారా వీళ్ళు రాలేదా అని తొంగి చూడడం పక్కన పెట్టేస్తే ఎంతమందికి ఎన్ని రకాలుగా ఈవెంట్ ఉపయోగపడింది అనేది చూద్దాం. చిరంజీవి గారు మాట్లాడుతూ బాలయ్య గారికి నాకు మంచి సంబంధం ఉంది, ఎప్పటి నుంచో మేము ఏ ఈవెంట్కి ప్లాన్ చేసినప్పుడు పిలిచినా ఆయన వస్తారు, రాలేకపోతే పలానా సందర్భంలో నేను రాలేకపోతున్నానని కూడా చెబుతారు అని ఒక మాట చెప్పుకొచ్చాడు. అండ్ అలాగే ఫ్యాన్స్ కొట్లాడుకోకండి అని ఇండైరెక్ట్గా బన్నీకి పవన్ కళ్యాణ్ ఇద్దరికీ చురకలేసాడు. అదే ఇద్దరికీ ఇచ్చాడు. అంటే లైక్ ఏదో ఆయన గెలకడము తప్పే, దానికి ఆయన కూడా ఈయన కౌంటర్ వేయడము తప్పే. వీళ్ళకి సంబంధించి అఫ్కోర్స్ ఈయనకు సంబంధించి అంటే మా ఇంట్లో ఇద్దరు కొట్లాడుకొని బయట కొట్లాడుకోవడం ఏంటి, అంటే ఇంట్లో కొట్లాడుకోవచ్చు కదా అని. గతంలో నా చిన్నప్పుడు చూసేవాడిని. శోభన్ బాబు గారు, కృష్ణ గారు, కాంతారావు గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు వీళ్ళ ఫ్యాన్స్ కొట్లాడుకునేవారు కాదు. అరే ఫ్యాన్స్ ఎంత భలే ఉన్నారే అని వాళ్ళని ఆదర్శంగా నేను తీసుకున్నాను. ఇప్పుడు ఎందుకో ఫ్యాన్స్ కొట్లాడుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ మా దగ్గర ఉన్నప్పుడు వాతావరణం ఎలా ఉండేది అంటే మా హీరోలకి ఒకరికొకరికి మంచి సంబంధాలు ఉండాలని మేమే నెలకో ఈవెంట్ ప్లాన్ చేసుకునే వాళ్ళం. సంవత్సరానికి దాదాపుగా 7-8 సార్లు అందరం కలిసి ఒక పార్టీ చేసుకునే వాళ్ళం. అంటే చిన్న చిన్న పొరపచ్చాలు ఏ షూటింగ్లో అయినా ఎవరికైనా వచ్చినా ఇక్కడ సర్దుమణిగేవి అని చెప్పుకొచ్చాడు. గతంలో మనకు వార్త వైరల్ అయ్యింది. చిరంజీవి గారు వాళ్ళ ఇంట్లో కూడా ఫ్యామిలీ తరఫున 2-3 నెలలకోసారి ఒక చిన్న పార్టీ పెట్టి అందరు గెట్ టుగెదర్ అవ్వాలి అని ప్లాన్ చేసినట్టుగా, అంటే ఎవరికైనా పడకపోయినా అక్కడ కలిసి ఉంటారు అన్నట్లుగా ఆయన చెప్పుకున్నట్టు ఒక వార్త వచ్చింది. మంచి విషయమే. ఆ తర్వాత ఈయన ఏం చేశాడు అంటే ఇండైరెక్ట్గా వీళ్ళ ఇంట్లో మనుషులకు కూడా చురకలేస్తూనే ఇండైరెక్ట్గా ఫ్యాన్స్కి కూడా చురకలు ఇస్తూనే నీట్గానే బ్యాలెన్స్ చేశాడని నాకు అనిపించింది. ఇకపోతే అల్లు అర్జున్, నీకంటూ అంటే నీ స్థాయి ఏంటో నువ్వేంటో మర్చిపోయి నువ్వు ఏది పడితే అది మాట్లాడేసావు. కానీ నాకు మాత్రం నీ మీద ఒక గౌరవం అనేది ఉంది కాబట్టి నేను నీకు బర్త్డే విషెస్ చెప్తున్నా, హ్యాపీ బర్త్డే. డిప్యూటీ సీఎం గాను అలాగే పవన్ కళ్యాణ్ లాగాను, అంటే నా మనిషి లాగాను. నెక్స్ట్ నీకంటూ ఏమున్నా నువ్వు ఎలా పడితే అలా మాట్లాడేస్తావు, కానీ నాకు నీ మీద గౌరవం ఉంది కాబట్టి గతంలోనూ పిఠాపురంలోనూ బెస్ట్ విషెస్ చెప్పాను, ఇప్పుడు కూడా అలాగే బర్త్డే విషెస్ చెప్పాను. నీ ఫ్యాన్స్ నన్ను ఏమన్నా అంటే ఇక వాళ్ళ ఇష్టం, అది నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. నీ ఫ్యాన్స్ నేనే ఎవరిని కంట్రోల్ చేయడానికి, అంతే కదా. నాకు మాత్రం నువ్వు నా కుటుంబ సభ్యుడివి, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. అట్ ద సేమ్ టైం
కుటుంబం పక్కన పెట్టినా సరే ఒక కో స్టార్ని ఆ రెస్పెక్ట్ కూడా ఉంది అన్నట్లుగా హ్యాపీ బర్త్డే చెప్పాడు. బన్నీ ఎందుకు రాలేదు ఈవెంట్కి అనేది మాట్లాడుకుంటే, ఆయన పుష్ప యాక్షన్ సీక్వెన్స్ మొన్న అమెరికా వెళ్ళి వచ్చాడు కదా, ఇప్పుడు ప్లాన్ చేసుకున్నారు ఆ షెడ్యూల్. 15 days వాళ్ళకి చాలా క్రిటికల్. అండ్ ఆ గెటప్లో ఉన్నాడు, ఆ గెటప్ని రివీల్ చేసినట్టు అవుతుంది ఇక్కడికి వస్తే. అలానే అప్పుడు యుఎస్ వెళ్తున్నాడు కాబట్టి ట్రిమ్ చేసుకున్నాడు, ఇప్పుడు ట్రిమ్ చేయాల, ఆ గెటప్లో ఉన్నాడు, దాన్ని రివీల్ చేయాల్సిన అవసరం. మారుతి సుబ్రహ్మణ్యం కూడా వచ్చారు కదా, మొన్న చేయాల, ఇప్పుడు స్టార్ట్ అయింది. అది వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాడు, ఇప్పుడు గెటప్ వేసేసుకున్నాడు, అదంతా సెట్ చేసేసుకున్నాడు. ఇప్పుడు రాలేని పరిస్థితి, షూట్కి వెళ్ళాలి, మళ్ళీ తీసి మళ్ళీ చేయాలంటే ఈ షూట్ మళ్ళీ ఆల్రెడీ బ్రేకుల మీద పడి ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ బ్రేక్ పడుద్ది. అండ్ బాలకృష్ణ గారు ఇన్విటేషన్ ఇచ్చిన వాస్తవమే, ఆయన ఇన్విటేషన్ చూపించుకున్నాడు, ఆయన తరఫున అల్లు అరవింద్ గారు వెళ్ళారు, రామ్ చరణ్ కూడా రాలేదు కదా. అదే మరి ఆయనకు న్యాయం ఈయనకు న్యాయం ఉంటేలా? ఆయన తరఫున చిరంజీవి గారు వెళ్ళి చెప్పుకుంటున్నాడు కదా. సో అండ్ బాలయ్య గారు కూడా మాట్లాడుతూ ఇండస్ట్రీలో అందరూ ఒకటే అన్నట్టుగా మంచి సందేశం ఇచ్చారు. మోహన్ బాబు గారు మాట్లాడుతూ కూడా వాళ్ళ మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ని బయట పెట్టాడు. రాజశేఖర్ గారు మాట్లాడుతూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రెండ్షిప్ని బయట పెట్టాడు. ఒకే వేదిక పైన ఎంతో మంది అంటే లైక్ లెజెండ్స్, ఎంతో మందికి ఇంతకుముందు ఉన్నటువంటి డౌట్స్, బోల్డ్ ఇన్ని డౌట్లు ఉంటాయి, వాళ్ళకి పడదంట, వాళ్ళకి ఇదంట ఇదంట అదంట, కనీసం ఒక 500-600 గాసిప్స్కి ఎండ్ లైన్ పెట్టేశాడు. సో అంటే ఎలా అయితే అన్స్టాపబుల్ షో, అది కూడా అంతే కదా, అపోహలు అపవాదులు అన్ని దులిపేసే కార్యక్రమం. ఫస్ట్ మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎన్టీఆర్ వెన్నుపోటు గురించి అడిగి దులిపేశాడు, క్లారిటీ వచ్చింది జనాలకి. వైఎస్ఆర్ గురించి, ఆయనకున్న ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడి దులిపేశాడు, క్లారిటీ వచ్చింది ఆయనకి. అంటే వైఎస్ఆర్ మీద నాకు గౌరవం ఉందంటే వాళ్ళ అబ్బాయి కూడా నా పిల్లోడ్లానే కదా. అంటే జగన్ మీద నాకు పరోక్ష రాజకీయంగా నా ప్రత్యర్థే కానీ పర్సనల్గా నాకు ఎలాంటి అభిప్రాయం లేదని చెప్పుకున్నాడు అక్కడ. నెక్స్ట్ జయసుధ గారు అప్పట్లో పద్మ అవార్డుల గురించి ఏదో అనింది అని వార్తలు వస్తే అక్కడ చేరిపేశాడు. స్పీకర్ సురేష్ గారు మాజీ స్పీకర్, అలాగే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ గారు వచ్చినప్పుడు వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదానికి వీళ్ళే కారణం, వీళ్ళే చంపేసి ఈ పోస్ట్కి వచ్చారని బాగా వైరల్ అయ్యాయి. అక్కడ ఆ మాటకి ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రభాస్ పెళ్లి గురించి ఫుల్ స్టాప్ పెడదామంటే అది తెగల, కానీ టీఆర్పీ బాగా వచ్చింది. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడితే ఊర కుక్కలతో సమానం అన్నాడు, అక్కడ దానికి తెరబడింది, మళ్ళీ ఎవరు మాట్లాడలేదు. సో చాలా క్వశ్చన్స్కి అంటే సమాజంలో ఉన్నటువంటి చాలా గాసిప్స్కి ఫుల్ స్టాప్ పెట్టే ప్రోగ్రామ్ అన్స్టాపబుల్ కదా. ఆ రెస్పాన్సిబిలిటీ ఈ ఈవెంట్లో కూడా తీసుకొచ్చాడు బాలయ్య. ఓ 500-600 గాసిప్స్కి ఫుల్ స్టాప్ పెట్టాడు. సో అలా చూసుకుంటే నిజంగా ఈవెంట్ గ్రాండ్ సక్సెస్. ఇంకా మనం వాళ్ళు ఎందుకు రాలేదు, వీళ్ళు ఎందుకు రాలేదు, వాళ్ళని పిలవలేదా, వీళ్ళని పిలవలేదు మాట్లాడుకునే కంటే వచ్చిన వాళ్ళు ఏమేమి సందేశం ఇచ్చారు, దానివల్ల ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పటికీ ఎలా ఉన్నారో, మనకి ఏం నేర్చుకున్నారో, ఏం తెలిసింది, అందరూ పెద్దవాళ్ళే కదా అక్కడ, అది గురించి మనం తీసుకుంటే బెటర్ అంతే. ఎందుకంటే నువ్వు అల్లు అర్జున్ రాలేదని చాలా మంది పోక్ చేస్తున్నారు. రామ్ చరణ్ రాలేదు కదా, ఎప్పుడు వస్తావని అన్స్టాపబుల్ వేదిక పైన అడిగితే జస్ట్ పిలుపు దూరంలో ఉన్నానండి అన్నాడు. మరి ఇప్పుడు ఆ పిలుపు వచ్చింది, రావాలిగా. అంటే నీకో న్యాయము, అల్లు అర్జున్కో న్యాయమా? లేదు కదా. నెక్స్ట్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు అంటే ప్రభాస్ కూడా రాలేదు కదా, నీకో న్యాయం ప్రభాస్కో న్యాయమా? మళ్ళీ కళ్యాణ్ రామ్ ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా రాలేదుగా, నీకో న్యాయం, ఆ హీరోకో న్యాయమా? మీరు కుటుంబ సభ్యులు రావాలి కదా ఖచ్చితంగా అంటే ఎవరికి ఉండాల్సిన వాళ్ళకు ఉంటాయి, ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తారు. పరోక్షంగా వాళ్ళు శుభాకాంక్షలు తెలుపుకోలేదని మనం అనొద్దు. చిరంజీవి గారు చెప్పినట్టే ఆ రోజుల్లో సోషల్ మీడియా, ఈ మీడియా, ఆ మీడియా, ఏ మీడియాలు లేవు, కానీ ఫ్యాన్స్ అందరు బాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది అలా కొట్లాడుకుంటున్నారని కూడా చిరంజీవి గారు అన్నారు. సో ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోయిందంటే, నేను నీకు బర్త్డే విషెస్ చెప్పాలి అంటే నీకు ఫోన్ చేసి చెప్తే కుదరదు అక్కడ. అంటే మన ఇద్దరి సంబంధం నీకు నాకు ఉండేది అనవసరం ప్రపంచానికి. వాళ్ళకి తెలిసేలాగా నేను నిన్ను ఇన్స్టాలో ట్యాగ్ చేసి పెట్టాలి హ్యాపీ బర్త్డే అని. చెప్పాడు లేదంటే చెప్పలేదు ఎందుకు చెప్పలేదు, వీళ్ళిద్దరికి ఎక్కడ చెడింది, ఎక్కడ కొట్లాడుకున్నారు, అక్కడేమో ఇక్కడేమో ఇలాంటివన్నీ వస్తాయి. దానికి మళ్ళీ వీళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో ఉంది. దేవుళ్ళ పేర్లు చెప్పి కొట్టుకు చేస్తున్నారు, రాజకీయ నాయకుల పేర్లు చెప్పి కొట్టుకు చేస్తున్నారు, హీరోల పేర్లు చెప్పి కొట్టుకు చేస్తున్నారు, కులాలను కొట్టుకు చేస్తున్నారు. ప్రతి చోట ఉంటుంది 2 వర్గాలు. అందుకే మనకి ఇప్పుడు కాలేజీల్లోనూ ఉంటాయి, ఆర్ట్స్ వాళ్ళకి సైన్స్కి పడదు, సైన్స్ వాళ్ళకి ఆర్ట్స్కి పడదు. అంటే ప్రతి చోట అంతే, మీరు వేరు మేము వేరు అనే
ఇది చిన్నప్పటి నుంచి ఎక్కడ పుట్టిందో తెలియదు కానీ అలా నాటుకుపోయింది. అది కంటిన్యూ అవుతానే ఉంది. కురుక్షేత్ర యుద్ధం కూడా 2 వర్గాలే కదా, ఎంత కాదన్నా కూడా. మరి అంతే, ప్రతి చోట ఉంటానే ఉంటాయి. ప్రతి ఇద్దరు కొట్లాడు అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళ. ఇవి వాడిని సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటే, వీడిని సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ కొట్టుకు చేస్తూ ఉంటారు. ఇక్కడ హీరో అని కాదు, రాజకీయ నాయకుడు అని కాదు, ఒక అంశం అని కాదు, ఒక వస్తువు అని కాదు, అన్నిటికీ ఇదే. కాకపోతే ఏంటంటే ఈ కొట్టుకు చచ్చే వాళ్ళకి చెప్పేది ఒకటే సింపుల్గా, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకలానే ఉంటారు ఎప్పటికీ. ఇప్పుడు హీరోలందరూ ఒకటే, ఇవాళ పోతే రేపు పోతే ఇప్పుడు మొన్న సినిమాది 100 ఫంక్షన్ జరిగినప్పుడు అప్పుడెప్పుడో కలుసుకున్నారు అందరూ. ఇంద్రానా మళ్ళీ టాలీవుడ్ 100 సంవత్సరాల ఏదో వేడుక, ఇప్పుడు బాలయ్య గారి 50 సన్మానం, రేపు ఇంకో హీరోని ఘనంగా సత్కరిస్తే మళ్ళీ అక్కడ కలుసుకుంటారు వీళ్ళందరూ. వీళ్ళు కలుసుకోవడానికి సందర్భాలు 100 ఉంటాయి, కానీ వీళ్ళు కొట్లాడుకోవడానికి మాత్రం మెయిన్ రీజన్ అనేది ఇప్పటికీ ఉండదు. అంతే కదా, కొట్లాడుకుంటానే ఉంటారు, కానీ వాళ్ళకంటే ఒక క్లారిటీ ఇంకా రాదనమాట. అంటే ఎప్పటికెప్పటికి అక్కడో లూప్ హోల్ ఇక్కడో లూప్ హోల్ లాగి కొట్లాడుతూనే ఉంటారు. ఇంకా వాళ్ళని ఎవరు కాపాడలేరు, అది వాళ్ళ విఘ్నత. సరే, లాస్ట్ కన్క్లూజన్కి వద్దాం. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇక మీదటైనా కనపడే అవకాశం ఉంటుందా బాలకృష్ణ గారికి సంబంధించిన ఏ ఫంక్షన్ అయినా కూడా? అంటే గతంలో వచ్చారు కథానాయకుడు, మహానాయకుడు, అప్పుడు మళ్ళీ అసలు ఎప్పుడు కనపడలేదు కలిసి వేదిక. జూనియర్ ఎన్టీఆర్ గారేమో రాజమౌళి గారి కొడుకు వివాహంలో కూడా జై బాలయ్య అనే నినాదాలు కూడా చేశాడు. అంత అభిమానం ఉంది, బట్ ఎక్కడ చెడింది ఏంటనేది అర్థం కాదు. చెడింది అనడం తప్ప అందరు అంటున్నారు, కానీ అక్కడ ఏం చెడలా, అందరూ బాగానే ఉంటారు. మళ్ళీ ఏదో ఒక ఈవెంట్లో వాళ్ళు కలుసుకున్నప్పుడు మళ్ళీ వీళ్ళందరూ అయ్యో ఏంటిది అనవసరంగా ఇంత కొట్లాడుకున్నామని ఫీల్ అవుతారు. అంతేనా? ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.